తోటినే సాగగా. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి ఒక దమ్మున్న గెస్ట్ రాబోతుంది. తను లేడీ పిల్లలా కనిపించే పులిపిల్ల. తనెవరో కాదు, దమ్ము శ్రీజ. ఏంట్రా ఈ రోజు ఇంత అందంగా ఉన్నావు? అంటే నేను వర్ష దగ్గరకు వస్తున్నాను కాబట్టి కొంచెం మీ బ్యూటీని కొంచెం కాదురా, ఈ రోజు నన్ను ఫుల్ డామినేట్ చేసి. మీరు తాజ్ మహల్ లా ఉన్నారు, నేను తాజ్ మహల్ ముందు తీసుకునే బొమ్మలా ఉన్నాను అంతే. అయ్యో! అసలు ఏంట్రా మన గ్లామర్ రహస్యం ఏంటి? రోజు స్నానం చేయడం అసలు ఎక్కడ మీది ఏ ఊరు? వైజాగ్ నగరపు చివరన. ఇంకేం ఫేమస్ మీ వైజాగ్ లో? వైజాగ్ లో చెప్పాలంటే ఇసుక జగదాంబ సెంటర్ బాగుంటది అబ్బా షాపింగ్ కి. వాళ్ళతో బేరాలు ఆడుతూ కొట్టుకుంటూ. సపోజ్ ఇదే డ్రెస్ అమ్మ, ఇది 5000. 5000 అది 300 ఇస్తానన్నా ఇస్తావా లేదా? వద్దులే అమ్మ, నువ్వు పక్కెళ్ళి బేరం ఆడుకో. సరే నేను వెళ్ళిపోతున్నాను, ఇస్తావా లేదా? 350కి ఇస్తా. నీ మాట కాదు నా మాట కాదు, 300 పార్టీ. అరే శ్రీజ, నీకింత దమ్ము ఉంది, ఎందుకురా బిగ్ బాస్ టైటిల్ కొట్టలేకపోయావు నువ్వు? కొట్టలేకపోయా కాదు, పంపించేశారు. కానీ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళడానికి డబ్బులు కట్టాలి, అది విన్నాను. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే ఈ పిఆర్స్ ఉంటారు, కామెంట్స్ పెట్టిస్తారు, ఒక Yes. నెగిటివ్ చేస్తారు. ఉంటారు. నేను అది ఖచ్చితంగా తెలుసుకున్నా. పిఆర్స్ ఉంటారు. వాళ్ళు ఏమేం చేస్తారు శ్రీజ? కమెంట్స్ పెడతారు అండ్ లైవ్ చూస్తారు. 24/7 లైవ్ చూసి ఏదైనా చిన్న దొరకడానికి చూస్తారు కదా, నెగిటివ్ చేయడానికి. నీ పేరు దమ్ము శ్రీజ కదా, ఎప్పుడైనా దమ్ము కొట్టడం కానీ డ్రింక్ కొట్టడం కానీ జరిగిందా? యాక్చువల్లీ నాకు ఆల్కహాల్ తో ఒక ట్రామా ఉందన్నమాట. రేపొద్దున నీ కాబోయే హస్బెండ్ కి నీకు తెలియకుండా అలవాటు ఉంటే, ఇప్పుడు వన్స్ ఇన్ అవైల్ ఇట్స్ ఓకే. తాగి రచ్చ చేసి చిరాకు పెడతారు కదా, నిమిషం కూడా ఆలోచించిన వదిలిపాడదొబ్బుతా. లేదు, చాలా మంది అబ్బాయిలకి ఈ మధ్య నువ్వు క్రష్ కూడా. బాబోయ్ ఎవరు ప్లీజ్, మీరు 6 అడుగులు ఉన్నారా? వెల్సిటిల్గా ఉన్నారా? కొంచెం బాగుంటారా? జుట్టుందా? అసలు మా శ్రీజ కాబోయే అబ్బాయి ఎలా ఉండాలి? నాకు లవ్ చేసేవాడు ఏంటంటే నేనే అప్సరసలా కనిపించాలి. నేను ఎట్లా ఉన్నా సరే, పక్కన సన్నీ లియోన్ వెళ్ళిపోతున్నా సరే చూడ, కళ్ళు తిప్పాడు అంటే నువ్వు అక్కడికే వెళ్ళిపో అంట. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎందుకురా బ్రేకప్స్ అవుతున్నాయి నువ్వు అనుకుంటావు? అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే ఎవరు కూడా, ఈవెన్ మీ కూడా అడ్జస్ట్మెంట్స్ కి రెడీ అవ్వలేకపోతున్నారు. ఓపెన్ రిలేషన్షిప్ అంటారు, బెంచింగ్ అంటారు, సిట్టింగ్ అంటారు, ఏవేవో కొత్త పదాలు తీసుకొని వస్తున్నారు. నిజంగా లవ్ అనేది వేస్ట్ నన్ను అడిగితే. నీ కోసం నీకు నచ్చిన పీపుల్ కి నాకెందుకు ఫోన్ చేయాలనిపిస్తుంది. అసలు నీకు లక్ ఉందో లేదో నేను ట్రై చేస్తాను రా. హలో, గైస్ లక్ వచ్చింది. 1 minute మాట్లాడొచ్చా మీతో? నీ లైఫ్ లో అగ్ని పరీక్ష అంటే ఏంటి? బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఓకే, ఇది టెలివిజన్ వరకు కానీ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. పక్కా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అనమాట మేము. ఇంట్లో సిచ్యువేషన్స్ కూడా అంత బెస్ట్ ఏమి ఉండవు. గుండెల్లో బాధ చెప్పేది కాదా. అసలు మీకు సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు అంటే లేదు, రెంటెడ్ హౌస్. మా బుడ్డి పిల్ల ఎన్ని కష్టాలు పడొచ్చినా ఇప్పటి నుంచి తగ్గేదేలే అసలు. దేకిలేంగే సాలా చూసినాం లే చాలా. సరే శ్రీజ, నీకు సారీ కట్టుకుంటే ఇష్టమా, లేదు షార్ట్ డ్రెస్ వేసుకుంటే ఇష్టమా? నాకు నైట్ డ్రెస్ అంటే ఇష్టం. నేను ఇట్లానే అక్కడ కూడా ఇలానే చీర కట్టుకున్నాను అనమాట. బిగ్ బాస్ హౌస్ లో కట్టుకొని ఇట్లాగా సమ్ ఓనర్స్ టు టెనెంట్స్ మారాలి అంటే తెలిసిందే కదా, మనం దోపి ఇట్లా మోసుకొని వెళ్తాం. దాన్ని ట్రోల్ చేశారు. వీళ్ళేంటంటే ఇది తడి చెత్త అమ్ముకునేలాగా ఇలా అలాగే ఉంది, అలాగే సరిపోయిందంటే మా డాడీ చేసే జాబే అదనమాట. ఆ రోజు ఏడ్చింది కూడా అంతే, ఎందుకు ఇట్లా అవుతుంది, నాకెందుకు అవుతుంది.
చూడాలనుకుంటారు వాళ్ళ పిల్లల్ని. సో ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. కిసిక్ టాక్స్ ఈ శనివారం రాత్రి 8 గంటలకు మన బిగ్ టీవీలో.